సో ఇంకో అంశం, మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో 4th రిజల్ట్ వస్తుంది. సరే, రిజల్ట్ వచ్చినా ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ. మెజారిటీ అంటే 8, 10 అంటే 10కి పైనే రావచ్చు అనుకుంటున్నాను. 10+ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని ఒక 7-8 సీట్లు నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి సీట్లు ఉన్నాయి. వాటిని ఏది ఎటుపోతుంది అనేది ప్రిడిక్ట్ చేయడం కొంత కష్టంగా ఉంది. ఎందుకంటే ఎవరు గెలిచినా 5-10 వేల ఓట్లతోనే గెలుస్తారు. అటువంటిప్పుడు ఇది గ్యారంటీగా బీజేపీ గెలుస్తుంది, ఇది గ్యారంటీగా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పడానికి ఇబ్బంది ఉన్నాయి. ఇప్పుడు కొంత సైలెంట్ ఓటింగ్ వల్ల దాంతో కొన్ని సెక్షన్స్ ఒక దిక్కు, కొన్ని సెక్షన్స్ ఒక దిక్కు. రెండోది బీఆర్ఎస్ పార్టీ తన ఫైట్ తాను చేయకపోగా బీజేపీకి ఓట్లు వేయండి అని చెప్పి 3 రోజుల ముందు నుంచి తను తీసుకున్నటువంటి స్టాండ్ వల్ల ఏ ఓటు ఎడ్డుపోయింది అనేది కొంత ప్రిడిక్ట్ చేయడం కొంత ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు టౌన్ ఏరియాలో కొంత బీజేపీకి పోయింది, రూరల్ ఏరియాలో చాలా వరకు బీఆర్ఎస్ నాయకత్వం చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ ఓట్లు వేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనోళ్ళు బీజేపీకి ఏమంటారు, బీజేపీ మనకు వ్యతిరేకం. అందులోని సామాజిక వర్గాల వారిగా కూడా కొంత చీలిక ఉంది. అందులోనూ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నది. బీజేపీ వస్తే మనకు ఉద్యోగాలు పోతాయి, లేకుంటే రిజర్వేషన్లు పోతాయి. మీరు అధికారంలో ఉండి కూడా ఇంత టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మీరు అన్నట్టు బీఆర్ఎస్ పని తన ఫైట్ తాను చేస్తే అస్త్ర సన్యాసం చేసేసి డైరెక్ట్ బీజేపీని ఎత్తుకున్నది. ఓకే, దానివల్ల ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్కు మొన్న పార్లమెంట్ అసెంబ్లీకి వచ్చినటువంటి ఓట్ల కంటే మోర్ దెన్ 5% ఓట్లు పెరుగుతాయి మాకు ఈసారి. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పెరుగుతుంది. మొన్న వచ్చిన దానికంటే ఎక్కువ వస్తాయి మాకు. అయితే బీఆర్ఎస్ ఏం చేసింది, ఆ రోబో సినిమాలో చిట్టి తనను తాను డిస్మాండిల్ చేసుకున్నట్టు మన బీఆర్ఎస్ తను తాను డిస్మాండిల్ చేసుకున్నది. చెయ్యి తాను పీకి ఇటు పెట్టింది, కాలు తాను పీకి ఇటు పెట్టింది. ఇట్లా 3 రోజుల ముందు డిస్మాండిల్ చేసుకోవడం వల్ల ఆ ఓటు ఎటు షిఫ్ట్ అయింది, ఎటు ఎక్కువ బీజేపీకి ఎంత షిఫ్ట్ అయింది, మాకెంత షిఫ్ట్ అయింది అనేటటువంటిది కొంత ప్రిడిక్ట్ చేయడం ఇబ్బందికరంగా ఉండడంతోనే ఈ టఫ్ అనేటటువంటి మాట వినబడుతుంది. అది చూసుకొని చాలా దిక్కులలో బీజేపీ మేము గెలుస్తామనే భ్రమల్లోకి వస్తున్నది. కానీ వాస్తవ ముఖ్య చిత్రం కదా. నేను ఇప్పుడు మావునార్ పోయినా, నాగర్ కర్నూలు పోయినా, చేవేళ్ల పోయినా, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు తిరిగాను. నేను చూసిన కాడికి బయట చూస్తేనే ఇదంతా బీజేపీ ఉన్నదంటే ఆడిపోతే ఓటు ఉండడు ఆ ఊర్లో, ఒక మనిషి లేడు. చాలా తండాలలో మాకు వంశీ చెప్పిండు, కొద్దిగా తండాలలో ఒక షిఫ్ట్ అవుతురు అని చెప్తున్నారు. అంటే నేను పోయి చూస్తే అసలు బీజేపీ ఇత్తు కూడా లేదు. లేని కాడ బీజేపీ కోట్లు పడుతున్నాయని ఏమిటటువంటి మాట వీళ్ళు ఎందుకు ఇంత ముందు ప్రచారం జరుగుతుందో నాకు అర్థం కాలే. అంటే ఒక రకమైనటువంటి ఫోబియాను తయారు చేసేటటువంటి ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేశారు. కానీ రూరల్ ఏరియాలో ఎక్కడ కూడా బీజేపీ అనుకున్నంత స్థాయిలో లేదు. ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది, అసెంబ్లీ ఎన్నికల్లోనేమో బీజేపీకి 4,45,000 ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కు 4,65,000 వచ్చినాయి, మాకు 2,40,40,000 వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 lakhs గ్యాప్ ఉంది. కానీ బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నది. బీఆర్ఎస్ 4,65,000 ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పోటీ నుంచి ఒక రకంగా తప్పుకున్నది. మేము 2,34,000 నుంచి దాన్ని ఇప్పుడు 5 లక్షలకు గుంజేటటువంటి నియోజకవర్గంలో మీరు ఎక్కువగా పనిచేసారు. ఇప్పుడు నేను ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కాన్స్టిట్యూన్సీలు తిరిగిన. అంటే ఇటు నల్గొండ, ఖమ్మము, మహబూబాద్ ఇదంతా వన్ సైడ్ గా కాంగ్రెస్ గెలిచే ఏరియా కాబట్టి నాకు చెప్పింది ఏంటంటే పెద్దగా అక్కడ అవసరం ఉండకపోవచ్చు. ఇది ఇటు కొంత మనకు టఫ్ ఉన్నదనే దగ్గర క్యాండిడేట్లు కొంత అడుగుతున్నటువంటి దగ్గర ఫోకస్ చేయమంటే నేను తాండూరు కానీ, చేవెళ్ళ కానీ, మన మహబూబ్ నగర్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు పోయినా, మల్రవి గారి కాన్స్టిట్యూన్సీ నాగర్ కర్నూలు కంప్లీట్ పోయి వచ్చిన, చామల కిరణ్ పోటీ చేసినటువంటి భువనగిరి పోయినా, మెదక్, మళ్ళా నిజామాబాదు, ఆదిలాబాదు, ఈవెన్ కరీంనగర్ పోయి వచ్చాను. ఇవన్నీ కూడా తిరిగి అక్కడ మీటింగ్లు పెట్టి వీలైనన్ని ఎక్కువ పెట్టొచ్చిన. అయితే కొన్ని టైట్ ఉన్నటువంటి మాట వాస్తవం. ఆ టైట్లో ఎన్ని బయటపడుతుంది నాకు తెలిసి అయితే 10+ వస్తాయి, కానీ తక్కువ అయితే రావు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వేళ.